ప్రత్యక్షంగా ఆ దేవాంపురి గ్రామంలోని మహారుద్ర భూమిని సంస్కరించవలసిగా ప్రత్యక్షముగా ఆదేశించి ఆ బృహత్తర కార్యములో ఎదురుగుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు ఆయా వ్యక్తుల ద్వారా పరిష్కరింప చేయుచు మాచే పరిపూర్ణమైన నిష్ఠ నీ కృప వలన ఈ బృహత్తర యజ్ఞములో భాగస్వాములైన అందరి తరఫున నీకు హృదయపూర్వక నమస్కరించు. ఓ పరంధామ, ఈ జగమల్లా నీ చైతన్య రూపము, నీ లీలారూపము, పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచేంద్రియాలు, దేహము, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారము, చరాచర జగత్తు, జాగ్ర స్వప్న సుషుప్తి అవస్థలు, జనన బాల్య కౌమార యవన వార్ధక బాణాదులు, ఈ సర్వము నీ సృష్టి విలాసము. ఈ విషయమల్లా నీ చైతన్య మహాయజ్ఞమనియు ప్రతి జీవియు చదువుకు నేనును ఆ యజ్ఞ రూపంలోని గుర్తింపు నాకు. అన్యులతో పోలిస్తే ఏమొస్తుంది? అహంకారమో ఆత్మనిర్తాభావమో. అన్యులతో పోలిస్తే ఏమొస్తుంది? అహంకారమో ఆత్మనిర్తాభావం. అహంకారం పతనానికి నాంది, ఆత్మనిర్తాభావం అభివృద్ధికి ఆటంకం అని గొప్ప ప్రబోధామృతమును ఒక చిన్న గండు చీమ ద్వారా, ఒక ప్రహసనములో ఒక చిన్న గండు చీమ ద్వారా నాకు ప్రబోధించిన ఓ సద్గురుమూర్తి. అంటే నువ్వు గ్రహించాలే గాని ఈ సృష్టిలో అన్ని జడజీవ పదార్థములు నీకు పాట చూస్తూనే ఉంటాయి అని చెప్పినని అది తెలిసింది అనమాట. ఆ గండు చీమ ఏమిటంటే అన్యులతో పోలిస్తే ఏమొస్తుంది? అహంకారము ఆత్మనిర్తాభావం. అహంకారం పతనానికి నాంది, ఆత్మనిర్భావం వృత్తికి ఆటంకం. ప్రభు సత్యాంశంలో ఒక చిన్న ప్రహసనంలో చిన్న గడిత్యం ద్వారా ప్రబోధించిన జ్ఞాన స్వరూపుడు, అపార కరుణాసింధువు, ప్రేమామృత స్వరూపుడు, నా మాతృ స్వరూపియు సద్గురుమూర్తి. నీ కృప వలన నేను ఈ ప్రబోధామృతములు ఆకలింపు చేసుకుని అహంకార రహితునై, ఆత్మనిర్వృత అభాదరునై, గర్వాహంకారము లేని పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో నీవు నాకు ఇచ్చే శిక్ష ధర్మములను, నీవు నిర్ణయించిన ధర్మబద్ధమైన శ్రేయో మార్గములో కర్తృత్వ భోక్తృత్వ భావనారహితము నిర్దిస్తూ ఏ ఒక్క క్షణములోను, ఏ ఒక్క అంశంలోను, ఏ ఒక్క వ్యక్తితో గాని జీవితం గాని పూర్తి చూసుకోకుండా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి వరకు నిరంతరము నీ నామమునే సరించుతూ నీ కృప వలన మేము గమ్యము చేరదము కాక, మేము గమ్యం చేరదు కాక. ఓ పరంధామ, దీంట్లో ఒక పేరా మాత్రం నాకు జన్మించిన తల్లిదండ్రులు మార్గదర్శించినట్టు మామూలు లౌకిక విద్య నేర్పినట్టు వాళ్ళు కూడా గురువులే కదండి. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెబుతూ, వాళ్ళంతా ఎవరో కదయా నువ్వే ఆ రూపంలో చెప్పావు అని చెప్పినని దాంట్లో చెబుతూ అంతవరకు చెప్తాను. అయితే లాస్ట్ పేరా మాత్రం ఏంటంటే, లాస్ట్ బట్టు అని చెబుతాను. నాకు 10 వర్షం ప్రాయంలో మాతృ మాత 1956లో వివిధ నామ రూపంతో ఒకే పరమాత్మ నాన్న అని చెప్పింది. అయితే ఎట్లా ఉంటుందంటే మధ్య 1950 మా దగ్గర సెల్యూట్ కొట్టించాయి. ఇట్లా ఎక్కడ కొట్టలేదని గురువు, ఆయన పరమాత్మ లేదా గురువు గారు ఆ గుడి నిర్మాణంలో బాధ్యత తప్పించి 20 నెలలు 21 రూపాయి కూడా వసూలు కాలేదండి. సత్యసాయి బాబా వారు అప్పుడు దానికి బాల వికాస్ గురువుల సెమినార్కి ఆహ్వానం పంపించారు. మేము ఆహ్వానం చూసి అసలు మాకు బాల వికాస్ తెలియదు, ఆ సత్యసాయి బాబా గురించి తెలియదు, మేము బాల వికాస్ గురువులం కాదు, మేమే ఎట్లా వస్తాం ఈ సెమినార్కి అన్నారు. ఆయన కన్వీనర్ గారు అంటే ఆయన పిలుపు లేనిది ఎవరు పుట్టపడితే అడుగు పెట్టలేరు, కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా రావాల్సింది. 1998లో సెమినార్కి ఆహ్వానించారు. అప్పుడు నమస్కారం చేసుకుని ఆయన పూర్తిగా నమస్కారం చేసుకున్నారు. 99 మహాశివరాత్రి ఎప్పుడు ఆయన పూర్తిగా వేడుకున్నాను. అంటే ఆ అందరి గురువులో ఉన్నటువంటి సత్స్వరూపమే ఈ గురువు గారు అనేటటువంటి పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన తర్వాత ఈ మొత్తం ఫ్రేమ్ చేసుకోవడం జరిగిందండి. అప్పుడు అమ్మ జిల్లేడు మాట చెప్పింది, వివిధనామరుతారు ఒకే పరమ సత్యాసం నాకు 10 వర్ష ప్రాయంలోనే ప్రబోధించిన నా మాతృస్వరూపికు శ్రీ మాత అనసూయ మాత రూపంలో ప్రబోధించిన నా మాతృస్వరూపికు సద్గురుమూర్తి, నీవే ఈనాడు ప్రబోధించిన ప్రబోధామృతము నిష్కామ కర్మరాజు చిత్తశుద్ధి ద్వారా ఆత్మానుభూతము ఆ దివ్య సందేశమును
శిరోధార్యంబుగా నుంచి ఆత్మభావంతో సాధన చేస్తూ చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం సదా స్మరించుకొని నీ కృప వలన నేను నిరంతరము చిదానంద రూప స్థితిలోనే ఉండగాక. నీ వట్టి శక్తిని మాకు అందరికీ అనుగ్రహించదుగా. ఓ గురుదేవా, మమ్మల్ని అనుగ్రహించు. ఓ పరమాత్మ, ఈ సాకార రూపంలో భగవంతుడా నీకు నమస్కారం చేస్తున్నాను స్వామి. అయితే సంవత్సరం కిందట రాసింది అది వెల్లడించని గురు. శివోహం గురువు. ఇది బాగా గురువాక్య పాటించిన మేధిలో గురువును మించిన శిష్యుల గుదురు. గురువాజ్ఞ పాటించిన మేధిలో గురువును మించిన శిష్యుల గుదురు. జగముల నడిపించు జగన్నాథుడైనను, జగములను నడిపించు జగన్నాథుడైనను, ప్రణమిల్లెను సాధింపుని గురువుగా. జగములను నడిపించు జగన్నాథుడైనను, ప్రణమిల్లెను సాందీపుని గురువుగా. గురువుగా నుంచి గురువు లేని విద్య గ్రుడ్డి విద్యయని, గురువు లేని విద్య గుడ్డి విద్యయని తలచి కీర్తి నొందే ఏకలవ్యుడు. గురువును గైకొని గురువు లేని విద్య గ్రుడ్డి విద్యయని తలచి కీర్తి నొందే ఏకలవ్యుడు. గురువును గైకొని గురువాజ్ఞ పాటించిన మేధిలో గురువును మించిన శిష్యుల గుదురు. అజ్ఞానపు తిమిరములు తొలగించగా విజ్ఞానపు జ్యోతులు వెలిగించగా. అజ్ఞానపు తిమిరములు తొలగించగా విజ్ఞానపు జ్యోతులు వెలిగించగా. మన జీవితాలను నడిపించగా భగవంతుడే దిగి వచ్చెను గురువు రూపముగా. భగవంతుడే దిగి వచ్చెను గురువు రూపముగా. అజ్ఞానపు తిమిరములు తొలగించగా విజ్ఞానపు జ్యోతులు వెలిగించగా. మన జీవితాలను నడిపించగా భగవంతుడే దిగి వచ్చెను గురువు రూపముగా. భగవంతుడే దిగి వచ్చెను గురువు రూపముగా. గురువాజ్ఞ పాటించిన మేధిలో గురువును మించిన శిష్యుల గుదురు. గురువును మించిన శిష్యుల గుదురు. గురువు చూపిన త్రోవ
కరదీపముగా నుంచి గురువు చూపిన త్రోవ కరదీపముగా నుంచి అతని పలుకులు శిరోధార్యముగా తలంచి అతని పలుకులు శిరోధార్యముగా తలంచి నడచిన మానవుడు మహనీయుడుగాను యశమునందును ఇహము పరము గురువు చూపిన త్రోవ కరదీపముగా నుంచి అతని పలుకులు శిరోధార్యముగా తలంచి నడిచిన మానవుడు మహనీయుడుగా యశమునందును ఇహము పరము ఇహము పరము గురువాజ్ఞ పాటించిన మేధిలో గురువును మించిన శిష్యుల గుదురు శిష్యుల గుదురు. శివోహం గురువు గారు. అన్నమాచార్య కీర్తనండి. భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని కొలువవో మనసా హరి అవతారములే అఖిల దేవతలు హరిలో నీవే బ్రహ్మాండంబులో హరి అవతారములే అఖిల దేవతలు హరిలో నీవే బ్రహ్మాండంబులో హరినామములే అన్ని మంత్రములో హరి 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 అనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని కొలువవో మనసా విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముని విష్ణువు విష్ణువని వెదకవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని కొలువవో మనసా అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడితడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదనిదే అచ్యుత అచ్యుతాయని శరణందవో మనసా భావములోన భాగ్యమునందున గోవింద
గోవిందాయని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని కొలువవో మనసా. ఇంకోటి వెంకటాచలం స్వామి వాడమట. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రధరా చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామం అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామం తుంబుర నారద గాన విలోలం అంబుదిశయనం ఆత్మాభిరామం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రధరం చిన్మయ రూపం పాహి పాండవపక్షం కౌరవమదహరణం బహుపరాక్రమపూర్ణం వెంకటాచల నిలయం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రధర చిన్మయ రూపం సకల భేద విచారం సర్వజీవనికరం మకర కుండలధరా మదన గోపాలం మకర కుండలధరా మదన గోపాలం భరత పోషక పురంధర విఠలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం ఓం పంకజనేత్రం పరమ పవిత్రం. శివోహం. నన్ను కన్న తల్లి నా భాగ్యమా నారాయణి ధర్మాంబికే నన్ను కన్న తల్లి నా భాగ్యమా నారాయణి ధర్మాంబికే నన్ను కన్న తల్లి కనకాంగిరమా పతి సోదరి
కనకాంగిరమా పతి సోదరి కరుణించవే కాత్యాయని నన్ను గన్న తల్లి నా భాగ్యమా నారాయణి ధర్మాంబికే నన్ను గన్న తల్లి కావు కావుమని నే మొరవేటగా కావు కావుమని నే మొరవేటగా కరుగదేమి మది కమలలోచనే నీవు బ్రోవకున్న ఎవరు బ్రోతురు నీవు బ్రోవకున్న ఎవరు బ్రోతురు సదావరము సగే త్యాగరాజనుతే నన్ను గన్న తల్లి నా భాగ్యమా నారాయణి ధర్మాంబికే నన్ను గన్న తల్లి. థ్యాంక్స్. నేను ఈరోజు మాట్లాడడానికి కాదు, మీ అందరినీ వినడానికి తప్పకుండా మాట్లాడు. అందరికీ శుభోహం అండి. గురువు గారు నాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే గురువాష్టకం. కానీ అంటే సమయాభావము ఒకటి, అంటే నేను రావడం కూడా లేట్ అయ్యింది, ఎందుకంటే ఆఫీస్లో ఉన్న వర్క్ ఇంకా అసలు అయిపోలేదు. మా సార్కి కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తూ నేను వచ్చేసాను ఇంకా. కానీ దాంట్లో ఉన్న భావాన్ని నాకు నా గురుదేవుడు అనుగ్రహించిన దాన్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. సో భరించండి. శ్రీ గురుదేవ శరణం, శ్రీ గురుదేవ శరణం, శ్రీ గురుదేవ చరణం, శ్రీ గురుదేవ శరణం. నిత్యానందం బ్రహ్మానందం బ్రహ్మస్వరూపం నీలవర్ణం త్రిలోకనాథం శ్రీ గురుదేవం ఓం నమో నిత్యానందం, ఓం నమో నిత్యానందం. నిత్యానందం శరణం శరణం, ముక్తానందం శరణం శరణం. సత్యమే చరిస్తే అది పరిపూర్ణమై ఉంటుంది. శ్రీ గురుదేవులు ఎప్పుడు అలాగే ఉంటారు. సో సచారచర పరిపూర్ణ శివోహం శివోహం, సచారచర పరిపూర్ణ శివోహం శివోహం. నిత్యానందం
నిత్యానంద స్వరూపా శివోహం శివోహం ముక్తానంద స్వరూపా శివోహం శివోహం. ఎందుకంటే గురువులు ఎప్పుడు సత్యమై ఉంటారు, పరిపూర్ణులై ఉంటారు, నిత్య ఆనంద స్వరూపులై ఉంటారు, ఎప్పుడు ముక్తులై ఆనంద స్వరూపులై ఉంటారు. వారెప్పుడు శివోహం శివోహం. సో గురుదేవులు నాకు అనుగ్రహించిన మేరకి ఇది మీతో పంచుకున్నాను. మాట్లాడచ్చా గురుగారు? శివోహం. సో గురు పౌర్ణమి. పౌర్ణమి ఎందుకు అంటే, నాకు గురువుగారు అనుగ్రహించిన జ్ఞానంతో ప్రతి దగ్గర కూడా నాకు ప్రశ్న వస్తుంది, దానికి సమాధానం వెతుక్కునే ప్రయత్నం. ఒక ప్రశ్న వస్తుంది, దానికి సమాధానం వెతుక్కునే ప్రయత్నం. ఒకప్పుడు ఓకేనా, ఇలాగా ఓకే ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. సో అంటే మేము ఇలాగే చర్చ చేస్తున్నప్పుడు ఒకసారి ప్రశ్న అంటే ఏంటి, సందేహం అంటే ఏంటి, మళ్ళీ పరిప్రశ్న అంటే ఏంటి, దీని గురించి ఆలోచించినప్పుడు గురువారు అందించిన జ్ఞానమే, సొంత డబ్బా ఏం లేదు ఇక్కడ. సమ్ అనే సంస్కృత ధాతు నుంచి మనస్సు అని చెప్పారు. అంటే మనస్సు అనేది దేహంతో కూడుకున్నప్పుడు, దేహంతో అనుసంధానమై ఉన్నప్పుడు కలిగేది సందేహం. అంటే అది ఎప్పుడు ఏం చేస్తుంది అంటే, నాకేం వస్తుంది, నాకేం కావాలి, నేనేం చేయాలని ప్రయాణం చేస్తుంది అన్నట్టు. ప్రశ్న ఇదేం చేస్తుంది అంటే సమాధానం కోసం వెతుకుతుంది. మరి పరిప్రశ్న ఇదేం చేస్తుంది అంటే మనం నిలబడనియది. ఏ ప్రశ్న అయితే మనల్ని తిననివ్వకుండా, పడుకోనివ్వకుండా, ఒక నిమిషం ఒక దగ్గర కూర్చోనివ్వకుండా సమాధానం కోసం ప్రయత్నం చేస్తూ, అది పరిప్రశ్న. అందుకోసం ఏం చెప్పారు గీతలు, పరిప్రశ్న సేవయ అన్నారు. అంటే మనకు వచ్చే ప్రశ్న ఎట్లా ఉండాలంటే అట్లా ఉండాలి, దానికి గురువు గారి కదలి రావాలి. సో మన మనస్సు ఆ వైపు ప్రయాణం చేయాలి. మరి పౌర్ణమి, వై పౌర్ణమి? పౌర్ణమి పూర్ణము, అది ఎప్పుడు పూర్ణమైనది. పూర్ణమైనది కాబట్టి మనకు కూడా పూర్ణత్వాన్ని అనుగ్రహిస్తుంది, మనం పూర్ణులమని తెలియజేస్తుంది. ఏది పూర్ణము? గురువే పూర్ణము, ఇంకోటి లేదు. అది రాముడైనా కృష్ణుడైనా గురువే, వారి గురువులైనా గురువులే, ఎవరైనా గురువే. ఎందుకు అంటే పూర్ణం అనేది గురుతత్వం, రెండో అవకాశం లేదు. కాబట్లే గురు పౌర్ణమి. మరి గురువు అంటే చాలా అంటే గురువు గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకు అంటే రామాయణం, భారతం, అన్ని వేదాలు అన్ని చెప్పేది గురువే. గురువు తప్ప ఇంకో దాని గురించి చెప్పేది ఏం లేదు. అక్కడ ఉన్నది గురువే, మన అనుగ్రహించేది గురువే, మనని గురువుగా మార్చేది కూడా గురువే. సో అట్లాంటి గురువు దగ్గర మనం ఉన్నాం. మరి ఏం పొందాలి గురువు దగ్గర నుంచి అంటే, నాకంటే అనుభవజ్ఞులు ఉండొచ్చు, నాకంటే చాలా తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ నా గురువు నాకు అనుగ్రహించిన జ్ఞానం మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే ఇది, అంతకంటే వేరే ఏమీ లేదు. ఎందుకు అంటే నేను సదా పారాయణం చేసేది ఒకటి గురు గీత. గురువు అంటే ఏంటి అనేది ప్రతి క్షణం మనకు అనుభూతిలోకి తీసుకొచ్చేలా చేస్తుంది అనమాట. గురువుతో మనం ఎలా ఉండాలి, గురువు దగ్గర ఎలా ఉండాలి, గురువు చెప్పే ప్రతి మాటను ఎలా మనం గ్రహించాలి. ఎందుకంటే చాలా విషయాలు మనకు తెలిసి ఉండొచ్చు కాక, గురుముఖత వచ్చింది అది అద్భుతం. గురుముఖత విన్నది మనకది ప్రసాదం. గురుముఖత విన్నది మనకది మన జీవనాన్ని మార్చే విధానంగా ఉంటుంది. కాబట్టి గురువు చెప్పే ఏ మాట అయినా సరే చాలా జాగ్రత్తగా చెప్తారు కదా, మనస వాచ కర్మన, ఈ ఏకత్వం పొంది చేయాలి. మొన్న అందుకోసం మన గ్రూప్ లో కూడా డిస్కషన్ జరిగింది. త్రిపుర 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 అంటే ఏంటి, ఇవేగా త్రిపురాలన్నీ. ఈ ఏకత్వాన్ని ఎప్పుడైతే సాధిస్తామో, గురువు చెప్పే మాటలోని, గురువు చెప్పేటువంటి విషయంలోని అంతరార్థం మనకు అవగతం అవుతుంది.
అందుకోసమే గురుగీతలో ఒక శ్లోకం చెప్పారు. ఏంటి అంటే, ధ్యాన మూలం గురోర్మూర్తి, పూజా మూలం గురోపదం, మంత్రమూలం గురోర్ వాక్యం, మోక్ష మూలం గురు కృప. ఏ విధంగా గురువును ఆరాధన చేయాలి అని చెప్పబడ్డది దాంట్లో. సో అంటే ఇక్కడ దయచేసి విన్నవించుకునేది ఏంటంటే, ఇక మా గురువు మహావాక్యాలు కూడా గురుగారు పెట్టారు అన్నట్టు. ఏంటి అంటే, జీవుడు అంటే తనకు ఒక ఉపాధి ఉంది కాబట్టి పరమాత్మ కూడా అదే ఉపాధిగా వ్యక్తమవుతాడు అని చెప్పి ఆలోచిస్తాడు అని. అందుకోసం మన దేవీ దేవత సాధారణంగా అంతా మన రూపాలలో ఉంటారు, కాకపోతే ఒక 2 చేతులు ఎక్కువ ఉంటాయి పట్టుకోవడానికి. కానీ దాన్ని బియాండ్ ఆలోచించమన్నారు గురువు గారు. అంటే గురువు అనేది ఒక శరీరం కాదు, ఒక ఉపాధి కాదు. నాకెప్పుడు నా గురుదేవులు నాకు అలా కనబడలేదు, ఒక శరీరంగా మాత్రం ఒక తేజస్సుగానే కనబడ్డారు. అందుకోసమే ఎప్పుడు చెప్తా ఉంటారు, కామరూపిణి అమ్మవారు సరస్వతీదేవి అంటే ఇచ్ఛారూపిణి. ఏ రూపాన్నైనా ధరించవచ్చు, ధరించి మనని అనుగ్రహించవచ్చు. సో అంటే మీకు స్టోరీ తెలిసే ఉంటది కాక, ఆమె కుసురు నిజాముద్దీన్, హజరత్ నిజాముద్దీన్ స్టోరీ కూడా మీకు ఐడియా ఉందో లేదో పంచుకునే ప్రయత్నం చేస్తాను ఒకసారి. సో ఒక ఆయన చెప్పులు కుట్టాయని ఉంటాడు అనమాట. ఆయనకు బాగా బీదరికంలో ఉంటాడు, బిడ్డ పెళ్లి చేయాల్సి వస్తుంది. డబ్బుల కోసం ఏం చేయాలని బాగా తపన పడతా ఉంటే అక్కడ ఏం చెప్తారంటే, అంటే ఢిల్లీలో జరిగిన సంఘటన, ఇది యథార్థ సంఘటన. బాబు ఈయన ఇంత ఇబ్బంది పడుతున్నావు కదా, మన హజరత్ నిజాముద్దీన్ ఉన్నారు, ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి. సరే అని చెప్పి బయలుదేరుతాడు. ఆయన చాలా కష్టపడి చేసి 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 ప్రయాణం చేసి, అంటే అప్పట్లో ఇవన్నీ వాహనాలు లేవు, పాప మనకి డబ్బులు లేవు, నడుచుకుంటూ వెళ్ళింటాడు. మొత్తానికి నిజాముద్దీన్ దగ్గరికి చేరుతాడు. చేరిన తర్వాత, బాబా ఇట్లా వచ్చిన నా బిడ్డ పెళ్ళి, నేను ఏం చేయాలా, నాకు ఇలా డబ్బులు కావాలంటే, నా దగ్గర ఏమున్నాయి, నేనే లంగోటి, నా దగ్గర అయితే ఏం లేదు, నీకు ఇవ్వడానికి ఏముంది అని చెప్పండి. ఏదన్నా సరే నువ్వే చేస్తాడు. సరే అవునా చెప్పులు అయితే తీసుకుపోంటాడు. ఆ చెప్పులు ఎట్లున్నాయట అంటే చినిగిపోయి రంధ్రాలు పడేవి. ఈయన చెప్పులు కుట్టేటోడే కదా, ఆ చెప్పులు ఈ చెప్పులు ఏం చేస్తాయి అబ్బా రంధ్రాలు పడ్డాయి అని చెప్పేసి అని అనుకోండి. నా దగ్గర ఉన్నది గది, నీకు నమ్మకం ఉంటే తీసుకుపోండి. సరే బాబా అని చెప్పేసి ఆయన చెప్పులు తీసుకున్నాడు, పంచలు కట్టుకుని ఎత్తున పెట్టుకుని పోతున్నాడు. రిటర్న్ ఏంది బాబా ఇట్లా చేసి నడుచుకుని పోతా ఉన్నాడు. ఇక దగ్గర అలసిపోయాడు, చెట్టు కింద కూర్చున్నాడు. ఈయన చూస్తా ఉన్నాడు, అక్కడి నుంచి అమీర్ ఖుస్రు పెద్ద ధనవంతుడు ఏనుగుల మీద వస్తా ఉన్నాడు. నేను చూసి బాబా దగ్గరికి తోవ చెప్తాడు కదా, ఇక్కడే ఉన్నాడు కదా, ఎంత దూరం ఉంటుంది అడుగుదామని చెప్పి ఆపి ఆయన దగ్గరికి వస్తాను. బాబు ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను ఇట్లా నిజాముద్దీన్ బాబా దగ్గర నుంచి వస్తున్నాను. అవునా, ఏమిచ్చాడు నీకు అని. ఏమిచ్చిండు సార్, చినిగి చెప్పులు ఇచ్చిండు. అవిటిని చూసి చూడగానే, ఈ చెప్పులు నాకు ఇస్తావా, ఈ చెప్పులు నువ్వేం చేసుకున్నా, నీకెందుకు, నీకేం కావాలన్నాడు. నా బిడ్డ పెళ్ళి ఉంది, ఇట్లా నేను బాబా దగ్గరికి కదా, నాకు చెప్పులు ఇచ్చిండు, నేను డబ్బులు ఇస్తానేమో నా ఆలోచన చేసిన, నాకు ఈ చెప్పులు ఇచ్చిండు. సరే నీకు డబ్బులు కావాలి కదా, ఏనుగు మీద బంగారం మొత్తం తీసుకపోని చెప్పి. ఒక్క ఏనుగేనా, అన్ని ఏనుగులు తీసుకపోను, నాకు ఆ చెప్పులు ఇవ్వను. ఏంది చెప్పులకు, అది నీకు అర్థం కాదు, నీకు డబ్బులు కనిపిస్తున్నాయి కాబట్టి నీకు చెప్పు, ఇది అర్థం కాదు నీకు అని చెప్పేసి ఆ మొత్తం ధనం ఇచ్చేసి ఆ చెప్పులు ఎత్తున పెట్టుకొని పోయినా అనిపిస్తుంది. అంటే గురు పాదుకలు నాకు ఇవ్వబడింది అదే గురువాష్టమి. మనస్సేన లగ్నే తదక్కిం 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 తదక్కిం. సో గురు పాదుకలయందే అంతటి భక్తి ప్రపత్తులు కనబడాల్సినప్పుడు, అందుకోసమే చెప్పడం కూడా ఎట్లా చెప్తారు, శంకర భగవత్ పాదులు, గోవింద భగవత్ పాదులు. ఎందుకు అంటే పాదాలు మాత్రమే మనవి, మిగిలిందంతా ఆయన పరబ్రహ్మమే. ఎప్పుడూ కూడా పరమాత్మలో లీనమై రమిస్తూ ఉంటారు వాళ్ళు. సో ఆ పాదాలు మాత్రమే మనవి కాబట్టి ఆ పాదాలకు ఉన్న గురు పాదుకలకి అంతటి శక్తి కలిగింది. అందుకోసమే గురు పాదుక స్తోత్రం. సో అట్లాంటి గురువు సదా పరమాత్మలో లీనమై ఉండి మనల్ని అనుగ్రహించడానికి అక్కడెక్కడి నుంచో మన కోసం ఇక్కడి దాకా శ్రమ అని చెప్పలేను కానీ, అంటే సర్వత్రా వ్యాపించిన వాళ్ళకి శ్రమ అని చెప్పలేను కానీ, మనల్ని అనుగ్రహించిన ఇక్కడ దాకా వచ్చిన గురువు గారికి శతదా సహస్ర పాదాభివందనాలు చేస్తూ, ఈ గురు మహిమ మనందరికీ, గురుతత్వం సర్వత్రా
వ్యాపించి ఉన్నది అనుభవపూర్వకంగా కలిగి సదా ఆ అనుభూతిలో ఉండేలా అనుగ్రహించాలని కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నా ద్వారా ఈ విషయాలు మాట్లాడించిన గురువు గారికి నేను కేవలం ద్వారాన్ని, ఒక ఇంటిలోకి రావడానికి కూడా ద్వారం ఉంటుంది కదా, నేను ద్వారాన్ని మాత్రమే. సో నా ద్వారా దీన్ని అనుగ్రహించిన గురువు గారి పాదాలకి మరొక్కసారి వందనం చేస్తూ శివోహం గురువు గారు, శివోహం అండి, శివోహం. తీర్థపాదాయ నమః. పాదు పూజ్యామి. मुझे शक्ति दो मेरे गुरुदेवा, मुझे शक्ति दो मेरे गुरुदेवा, मुझे शक्ति दो मेरे गुरुदेव.
गुरु माता पिता दीना बंधु सखा तेरे चरणों में गुरुदेव कोटि प्रणाम। చాలా బాగుంది.